హే డార్లింగ్స్, మనిషి పుట్టినప్పటి నుంచి చిన్న పనికి సైతం చెమటోడ్చి పనిచేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. ఒకడేమో ఫ్యూచర్ లో జాబ్స్ అన్ని పోతాయి అంటాడు, మరొకడు ఏఐ మనల్ని కంట్రోల్ చేయబోతుంది అంటాడు. అయితే నిజంగా ఇవన్నీ జరుగుతాయా? ఏఐకి అంత పవర్ ఉందా లేదా? అసలు ఏఐ తలుచుకుంటే ఏం చేయగలదు? ఫర్ సపోజ్ ఒకవేళ ఇదే జరుగుతుంది అనుకుంటే మనం ఏ ఫీల్డ్ లో జాబ్ ని ఎంచుకుంటే మన ఫ్యూచర్ బెటర్ గా ఉంటుంది? ఏ జాబ్స్ ఎక్కువ రిస్క్ లో ఉన్నాయి? అయితే ఈ రిస్క్ కూడా ఎంత దూరంలో ఉంది? డార్లింగ్స్, ఇలా మెంటల్ మాస్ క్వశ్చన్స్ అన్ని మన మైండ్ లో ఉంటాయి. అయితే ఈ రోజు వాటి అన్నిటికీ చెక్ పెట్టేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. కలలో కూడా ఊహించని రీతిలో మన ముందే మనకంటే తెలివైన తలలతో వచ్చినదే ఈ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డార్లింగ్స్, ఈ రోజు మనం ఏఐ తో మనకి ఉపయోగమా లేదా సమస్యలతో సంసారమా తెలుసుకోబోతున్నాం. ఫ్యూచర్ లో మన జాబ్స్ అన్ని పోతాయా? డార్లింగ్స్, ఇలా ఎందుకు అనిపిస్తుందంటే ఒకప్పుడు మనం గంటలు చేసే పని ప్రెజెంట్ ఏఐ టూల్స్ ని యూజ్ చేసి చిటికలో చేసేస్తున్నాం. మరి బాగా థింక్ చేయండి, ఏఐ వచ్చిన బిలో 10 years లో ఎంత డెవలప్మెంట్ చూసాము. సో ఫ్యూచర్ లో ఏఐ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఎవ్రీ వర్క్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒక రకంగా ఇది భయపడాల్సిన విషయమే. బట్ డార్లింగ్స్, వీటన్నిటికీ భయపడకుండా ఉండడానికే ఈ వీడియో మధ్యలో ఆ చివరిలో ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మరి ఎన్ని జాబ్స్ పోవచ్చు అని ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తా చూడండి, ఎక్స్పర్ట్స్ చెప్పినవి, నేను కాదు. ఫ్యూచర్ 5 years లోగా వరల్డ్ వైడ్ గా 83 million జాబ్స్ పోవచ్చు అంటున్నారు. నెంబర్ 2, 2035 లోగా వరల్డ్ వైడ్ గా ఈ కౌంట్ అనేది 300 millions కి చేరుకోవచ్చు. నెంబర్ 3, చివరకు వచ్చేసరికి దాదాపు 800 million జాబ్స్ పోవచ్చు అంటున్నారు ఈ ఏఐ వల్ల. అయితే సెకండ్ క్వశ్చన్, ఏఐ మనల్ని కంట్రోల్ చేయబోతుందా లేదా? దానికి ఆ సత్తా ఉందా లేదా? ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బికాస్ మీరే ఒకవేళ ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, కావాలంటే దాన్ని మీరు కూడా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. అదేంటంటే జస్ట్ ChatGPTకి వెళ్ళి ఇప్పట్లాగే టాపిక్ ఐడియాస్ అడిగాను. ఒక 10 టాపిక్ ఐడియాస్ ఇచ్చింది. సరే అని చెప్పి ఒక టాపిక్ ని పిక్ చేసుకుని కీ పాయింట్స్ ఇవ్వు, స్క్రిప్ట్ కలెక్ట్ చేసుకోవాలి అంటే 1 hour వెయిట్ చేయి, ప్రాసెసింగ్ లో ఉందనింది. సరే అని చెప్పి ఒక 2 minutes చూసి 1 hour అయింది, ఇప్పుడైనా ఇస్తావా లేదా అంటే ఆల్మోస్ట్ కంప్లీట్, ఇంకా 30 minutes వెయిట్ చేయి అంది. నాకు అర్థం కాలేదు, ఏం అడిగినా టక్కున ఇచ్చేది, ఈ రోజు ఏందబ్బా టైం అడుగుతుందని షాక్ అయిపోయా. సరే దీని కథ ఏందో చూద్దామని వేరే మెయిల్ తో లాగిన సేమ్ క్వశ్చన్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఫాస్ట్ గా నేను అడిగిన నాకు కావాల్సిన ఆన్సర్స్ ఇచ్చేసింది. నాకు అప్పుడు ఒకటి అర్థమైంది, నేను ఓల్డ్ కస్టమర్ని కాబట్టి అలవాటు చేసుకుని కంట్రోల్ చేయాలని చూసింది. న్యూ మెయిల్ తో ట్రై చేస్తే ఏమో సెకండ్ లో ఇచ్చేసింది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి డార్లింగ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఛాన్సెస్ ఖచ్చితంగా లేకపోలేదు. మరి ఇవన్నీ జరుగుతాయా లేదా అంటే అప్పుడే కాదు, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయిగా, వాటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చి అప్పుడు ఫైనల్ గా రిస్కా లేక సేఫా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏఐకి అంత పవర్ ఉందా లేదా? అవును డార్లింగ్స్, ఇప్పటి వరకు ఎన్ని టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చాయంటారు? లైక్ టీవీ, మొబైల్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వెహికల్స్ లో ఇంప్రూవ్మెంట్, మెడిసిన్స్ లో న్యూ మెషిన్స్. మరి అన్ని టెక్నాలజీస్ వచ్చినా మనకి అవసరంలో మాత్రమే ఉపయోగపడ్డాయి. బట్ ప్రెజెంట్ ఈ ఏఐ మనకు అవసరంగా మారిపోయింది. మనీ పెట్టి మరీ ప్రీమియం తీసుకోబోతున్నాం, అంటే పని ఫాస్ట్ గా అయిపోతుందనే కకృతితో. అందుకే ఏఐ గురించి ప్రిడిక్ట్ చేసిన ఎక్స్పర్ట్స్ అలర్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మనం ఏదైనా పని ఈజీగా చేస్తున్నామంటే దానికి ఏఐ రీజన్. మనం ఒక ఈమెయిల్ రాయాలంటే గంట పట్టేది, కానీ ఏఐ తో జనరేట్ ఏ ప్రొఫెషనల్ మెయిల్ ఫర్ ఏ లీవ్ డ్యూ టు కోల్డ్ అని చెప్తే చాలు, ఒక క్లిక్ లో మెయిల్ రెడీ. ఒక పోయం రాయమంటే ప్లీజ్ రైట్ ఏ తెలుగు రొమాంటిక్ పోయం విత్ 4 lines అంటే చాలు, చకచకా వచ్చేస్తుంది. ఇలా అడగాలే గానీ పీపీటీ, వెబ్సైట్, రెజ్యూమ్, సాంగ్ లిరిక్స్, డాన్స్ టిప్స్ అన్ని ఇస్తుంది. నాకు తెలిసి ఈ ఏఐ ఏదైనా పని చేయలేదు అంటే అబ్జర్వ్ సైలెంట్లీ అని చెప్తే చేయలేదు కదా, అదొక్కటే అనుకుంటా బ్యాలెన్స్. సో డార్లింగ్స్, మనకి ఇది ఈజీ కాదని అనిపించే చాలా పనులు ఇప్పుడు ఏఐ తో వేగంగా, బాగా, కోపం లేకుండా జరుగుతున్నాయి. మరి డార్లింగ్స్, మనతో కంపేర్ చేసుకుంటే ఏఐ వేటిలో డామినేట్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 1, స్పీడ్. మనిషి గూగుల్లో సెర్చ్ చేస్తే పేజీలు, లింకులు అన్ని చదివి అరగంటలో ఒక సమ్మరీ రాస్తాడు. అదే ఏదైనా ఒక ఏఐ టూల్ ని అడిగితే మాత్రం ఒక సెకండ్ లోనే 10 points లిస్ట్ తయారు చేసి ఇవ్వగల సత్తా ఉంది. నెంబర్ 2, మెమొరీ. మనిషి పుస్తకం చదివిన 3 రోజుల్లో మహా అంటే మర్చిపోగలడు. ఏఐ మాత్రం లైఫ్ టైం మెమొరీ. మీ కాలేజ్ సిలబస్, ఏన్షియంట్ వేదాస్, ఎలాన్ మాస్క్ బయోగ్రఫీ ఏది అడిగినా ఆన్సర్ ఇట్టే ఇచ్చేస్తుంది. నెంబర్ 3, మల్టీ టాస్కింగ్. మనిషి ఒకేసారి కాల్ మాట్లాడుతూ టీ తాగడమే గొప్ప, బట్ ఏఐ మాత్రం సేమ్ టైమ్ లో వెదర్ రిపోర్ట్, ఇమేజ్ క్రియేషన్, PDF కన్వర్షన్, కస్టమర్ కంప్లైంట్ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం, ఇలా ఎన్ని పనులైనా చకచకా ఒక్కటే ఏఐ టూల్ మేనేజ్ చేయగలదు. నెంబర్ 4, క్రియేటివిటీ. ఇదైతే రియల్లీ షాకింగ్ అవ్వాల్సిన విషయం డార్లింగ్స్. ఏఐ ఇప్పుడు నావెల్ రాయగలదు, స్క్రీన్ ప్లేస్ జనరేట్ చేయగలదు, సాంగ్స్ కంపోజ్ చేయగలదు, ఇమేజెస్ కూడా క్రియేట్ చేయగలదు. బట్ మనల్ని అడిగితే సడన్ గా ఒక పోయం కూడా రాయలేము. డార్లింగ్, వీడియో మొదట్లో జాబ్స్ పోయే ప్రిడిక్షన్ చెప్పాను కదా, ఎన్ని జాబ్స్ పోవచ్చు అని. బట్ అసలు ఇప్పటికి ఎన్ని జాబ్స్ పోయాయో చూద్దాం. IBM కంపెనీ ఏఐ వల్ల ఫ్యూచర్ లో 7,800 జాబ్స్ కట్ చేస్తామని డిక్లేర్ చేసింది. అయితే ఆల్రెడీ 8,000 జాబ్స్ ని టెర్మినేట్ చేసింది. గూగుల్ ఇంటర్నల్ ఆటోమేషన్ టూల్స్ వలన 30,000కు పైగా బ్యాక్ అండ్ జాబ్స్ రిమూవ్ చేయాలని ప్లాన్ వేసింది అండ్ చేసింది కూడా వాటిలో కొన్ని. నెంబర్ 3, డియోలింగో కంపెనీ లాంగ్వేజ్ లెర్నర్స్ కి కార్డ్ బోర్డ్ బేస్డ్
బేస్డ్ ట్యూటర్ వచ్చింది. 10% ఆఫ్ రియల్ ట్యూటర్స్ కి బై బై చెప్పింది. నెక్స్ట్ కంపెనీ చెగ్, ఆన్లైన్ డౌట్ సాల్వింగ్ ప్లాట్ఫామ్ ఇది. చాట్ జీపీటీ వచ్చాక స్టాక్ 50% కి పైగా డ్రాప్ అయిపోయింది. మరి డార్లింగ్స్ ఏ ఫీల్డ్స్ లో ఎఫెక్ట్ పడబోతుందో చూద్దామా. నెంబర్ 1 కంటెంట్ రైటింగ్, ఎనీ టైప్ లైక్ స్క్రిప్ట్ రైటింగ్, పోయం ఆర్ సాంగ్ లిరిక్స్ ఆర్ స్టోరీ టెల్లింగ్ కోసం స్టోరీస్ ఎక్సెట్రా. నెంబర్ 2 డేటా ఎంట్రీ. నెంబర్ 3 కస్టమర్ సపోర్ట్. ఇదైతే డార్లింగ్ పక్కా డిసైడ్ గా చెప్పొచ్చు ఏఐ ఫాస్ట్ గా రీప్లేస్ చేయబోతుందని. బికాస్ ఏఐ కి ఓపిక చాలా ఎక్కువగా ఉండేలా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సో కస్టమర్ కేర్ అంటేనే ఓపిక గా మాట్లాడి డీల్ చేయడం. సో ఏఐ కి ఇది పెద్ద టాస్క్ ఏం కాదు. నెక్స్ట్ టేల్ కాలింగ్ అండ్ బేసిక్ కోడింగ్. ఇంకపోతే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా పోను అబ్జర్వ్ చేయండి డార్లింగ్స్. ఏకంగా మనం లైవ్ లో ఎదుటి వ్యక్తితో మాట్లాడేది కూడా చాలా సింపుల్ అండ్ యాక్యురేట్ గా ట్రాన్స్లేట్ చేయగలదు. మరి నెక్స్ట్ వన్ సోషల్ మీడియా పోస్ట్ డిజైన్. సరైన ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడే ఆల్మోస్ట్ బెస్ట్ ఇస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో ఏమో మహాతల్లి. ఎడిటింగ్ కూడా డార్లింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే ప్రైజ్ ని బేస్ చేసుకుని ఎడిటింగ్ ఇవ్వగలదు. ఆ ఛాన్స్ కూడా ఉంది విత్ ఫాస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఎడిటర్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త. మరి డార్లింగ్ ఇన్ని చెప్పుకొని ఎందుకు భయపడాలంటే ఏఐ డెవలప్మెంట్ మిసైల్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు డికేడ్ పట్టింది ఫుల్ అడాప్షన్ కి. బట్ ఏఐ డెవలప్మెంట్ లో మాత్రం అలా జరగట్లేదు. ఉన్న ఫ్యూచర్స్ లో ఏమో అప్డేట్ అయ్యి మోర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేయడం, లేని స్కిల్స్ తో ఇంకొక ఏఐ టూల్ రావడం, అది కూడా విత్ ఇన్ వీక్ లో ఫాస్ట్ గా జరిగే డెవలప్మెంట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే చాట్ జీపీటీ 1, 2, 3, 4, 4.4 వర్షన్స్ లైట్నింగ్ స్పీడ్ లో వచ్చేసాయి. మిడ్ జర్నీ, సోరా, గూగుల్ జెమిని రేస్ లో లైన్ లోనే ఉన్నాయి. వీడియో క్రియేషన్, సాంగ్ డబ్బింగ్, లిప్ సింక్, 3D అవతార్ కొత్త యాప్స్ రాకుండా ఒక్కరోజు కూడా గడవట్లేదు. 2024 లో ఏఐ స్లోగానే ఉంటే 2025 లో చాలా టూల్స్ రెడీగా వచ్చేసాయి. అఫ్ కోర్స్ ఈ ఇంటర్వ్యూలో మనకి ఏఐ హెల్ప్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ కి ఎంటైర్ కంటెంట్ చేయగలిగే పవర్ దానికి ఉంది. డేటింగ్ కోసం మంచి అడ్వైస్ ఇవ్వగలదు. లీగల్ కేస్ ఆర్గ్యుమెంట్ చేయగలిగేలా ఏఐ బాట్స్ రెడీగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో 2 years లో ఇంటర్వ్యూ కూడా ఏఐనే కండక్ట్ చేయబోతుంది. ఇంకా చివరిగా ఫ్యూచర్ లో ఏఐ పవర్ ఎలా ఉంటుంది. ఫ్యూచర్ ఏఐ అంటే సైంటిఫిక్ గా అనిపించవచ్చు, బట్ రియాలిటీలో స్కారీగా ఉంటుంది. మరి ఏఐని మైండ్ లో పెట్టుకుని ఫ్యూచర్ లో సేఫ్ గా ఉండాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే డార్లింగ్స్. అయితే మొదటిగా ఏఐ రీప్లేస్ చేయలేని కెరియర్స్ ని పిక్ చేయాలి. సో ఫ్యూచర్ సేఫ్టీ స్కిల్స్ లిస్ట్ వచ్చేసి ఇదే: ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, క్రిటికల్ థింకింగ్, ఎథిక్స్ కన్సల్టెంట్ ఫర్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, హార్డ్వేర్ రిపేర్ టెక్నీషియన్స్. అయితే డార్లింగ్స్ వీటిలో కూడా ఏఐ వేలు పెట్టొచ్చు, బట్ వీటి హ్యాండ్ కి పవర్ ఎక్కువ అండ్ మాక్సిమం హ్యూమన్స్ చేయాల్సిన పనులు ఇవి. సో ఏఐ వేళ్ళు కాళ్ళు పెట్టడం కొంచెం కష్టమే. అవసరంలో మాత్రమే యూజ్ చేసుకోవాల్సిన టెక్నాలజీని ఏ అవసరం కోసమైనా యూజ్ చేయడం చాలా డేంజర్ డార్లింగ్స్. అలా అని మనం ఏఐకి భయపడాలి అని చెప్పడం లేదు, జాగ్రత్త పడాలి అంటున్నా. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.